రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో మన మేధావులు తయారు చేసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినం. అదే రిపబ్లిక్ డే 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖు. విదేశీ పాలన పూర్తిగా అంతరించి స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా ఈ రోజు నుండి భారత్ చేరింది. ఈ రోజు నుండి భారత ప్రజలకు సంపూర్ణ స్వేచ్ఛ. జనవరి 26 ఈరోజే రిపబ్లిక్ డే, జాతి అంతటికి పండుగ రోజు, ఈ రోజే సంపూర్ణ స్వేచ్ఛ. అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగం రచించబడగా అమలులోకి వచ్చిన రోజు, అందరము మెచ్చిన రోజు. సర్వసత్తాక సామ్యవాదంతో ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించిన ఈ రోజు, ఆనందం తెచ్చిన రోజు. జనవరి 26 ఈరోజే రిపబ్లిక్ డే, జాతి అంతటికి పండుగ రోజు, ఈ రోజే సంపూర్ణ స్వేచ్ఛ. జనవరి 26. 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చాక భారతదేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను, సభ్యులుగా ఎంకే మున్షీతో పాటు మరో 6గురిని నియమించారు. వారు 64 లక్షల రూపాయల ఖర్చుతో 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు శ్రమించి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా ప్రపంచంలోని అతిపెద్దదైన రాజ్యాంగాన్ని ఇంగ్లీష్, హిందీ భాషల్లో చేతి రాతతో తయారు చేశారు. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగాన్ని ఆమోదించిన పిదప భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించి 1950 జనవరి 26 నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ రిపబ్లిక్ డే రోజున విద్యా సంస్థల్లో విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలి. మన భరతమాతను ప్రస్తుతించడం, రాజ్యాంగ నిర్మాతల్ని కొనియాడడం, మన జాతీయ చిహ్నాల్ని గౌరవించే విధానం తెలపడం వంటి విషయాలపై ఉపన్యాసాలు, పద్యాలు, పాటలు, నృత్యాలు నిర్వహించాలి. భరతమాత ఔన్నత్యాన్ని ఇలా ప్రస్తుతించవచ్చు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేక నరులు పామరులయ్యున్నప్పుడు, వేదాలను వెరికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిజముగనువు జగద్గురువువే, ఓయమ్మ నీవు నిజముగనువు జగద్గురువువే. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. జయము జయము భరతావని, సకల భువన పావని, జయము జయము స్వేచ్ఛా ప్రియ జనతా సంజీవని, జయము జయము భరతావని, సకల భువన పావని. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గూర్చి మానవతా మూర్తి, మధురముని స్ఫూర్తి, దళితులని ఆర్తి, అజరామరముని కీర్తి. మానవతా మూర్తి, మధురముని స్ఫూర్తి, సమతాభావము శ్రమశీలతకు సమరూపముగా నిలిచిన నీవు, ఉన్నత శిఖరములధిరోహించి రాజ్యాంగమునే రచించినావు. మానవతా మూర్తి, మధురముని స్ఫూర్తి. జాతీయ పతాకం, జాతీయ గీతం, జాతీయ గేయం, జాతీయ ముద్ర
వంటి ముఖ్యమైన జాతీయ చిహ్నాల ఆవిర్భావం గురించి ప్రస్తావించాలి. మన ఆంధ్రుడు కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామ నివాసి పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం జాతీయ పతాకంగా, నేషనల్ ఫ్లాగ్గా భారత రాజ్యాంగ సభ 1947 సంవత్సరం జూలై 22న ఆమోదించింది. జాతీయ పతాకం గురించి శ్యామ్లాల్ పార్షద్ గుప్తా 1924లో రచించిన జెండా పాట భారతీయుల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి ధ్వజగీతమై నిలిచింది. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा सरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा, विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बलि जाओ, एक साथ सब मिलकर गाओ, प्यारा भारत देश हमारा। इस झंडे के नीचे निर्भय होवे पूर्ण मनोरथ निश्चय, बोलो भारत माता की जय, स्वतंत्रता ही ध्येय हमारा, विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, झंडा ऊंचा रहे हमारा। బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం జాతీయ గేయంగా, నేషనల్ సాంగ్గా, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన జాతీయ గీతం నేషనల్ యాంథమ్గా 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఈ గీతాలు సరి అయిన బాణిలో అంటే కరెక్ట్ ట్యూనింగ్లో పాడాలి, నిర్దేశించిన సమయంలో అంటే కరెక్ట్ టైమింగ్లో పాడాలి. జనగణమన 52 సెకండ్లకు ఎక్కువ తక్కువ కాకుండా పాడాలి. ఈ గీతాలు ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు, అంటే కరెక్ట్ ప్లేసింగ్లోనే పాడాలి. ఈ గీతాలు పాడేటప్పుడు ఉచ్చారణ దోషాలు ఉండకూడదు. సారనాథ్లోని అశోక స్తంభం పైన గల 4 సింహాలు ప్రాతిపదికగా రూపకల్పన చేసిన ముద్రను 1950 జనవరి 26న భారత ప్రభుత్వం జాతీయ ముద్రగా, నేషనల్ ఎంబ్లెమ్గా ఆమోదముద్ర వేసింది. ఈ విధంగా రిపబ్లిక్ డే రోజున మన మాతృదేశ ఔన్నత్యాన్ని కీర్తించడం, భరతమాత పాదార్చనకు పూజా పుష్పాలుగా నిరంతర ఆరాధ్యనీయులైన మహనీయుల్ని స్మరించుకొని వారి త్యాగ నిరతికి, జీవన బలిదానానికి కృతజ్ఞతలు చెప్పడం. లెట్ us salute the heroes who sacrificed their lives for our nation. మన జాతీయ చిహ్నాల్ని గౌరవించడం స్వతంత్ర భారతావనిలో స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్న భరత జాతి కనీస కర్తవ్యం. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నందుకు విచారించాల్సి వస్తుంది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న స్వతంత్రం, అటుపై గణతంత్రం మనల్ని మనమే పాలించుకుంటున్నాంగా, పరాయి వాళ్ళు పాలించడం లేదుగా. మరి అభివృద్ధిలో ఎక్కడున్నాం? స్వతంత్రం వచ్చి స్వర్ణోత్సవం జరిగిన అందరికీ ఆహారం, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య, ఇంకా అందని ద్రాక్షే. శాస్త్ర సాంకేతిక, విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయ, పరిశ్రమ, రవాణా ఇత్యాది రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా సాధించాల్సింది ఇంకెంతో ఉంది. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయి, కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి పరిస్థితి, ఆగకోయి భారతీయుడా, కదలి సాగవోయి ప్రగతిదారులా, ఆగకోయి భారతీయుడా అని 60 ఏళ్ల క్రితం మహాకవి శ్రీశ్రీ అన్న పలుకులు నేటికీ అక్షర సత్యాలే. ఈ దుస్థితి నుండి బయటపడాలంటే నేటి భారత ప్రజ బాధ్యతాయుతంగా ఓటు హక్కును ఉపయోగించుకొని నిస్వార్థ నిష్కళంక నాయకుల్ని ఎన్నుకోవాలి.
గణతంత్ర దినోత్సవం అంటే కేవలం మువ్వన్నెల జెండాను రెపరెపలాడించడమే కాక మన భవిష్యత్తు కూడా ధగధగలాడేలా తీర్చిదిద్దుకునేందుకు ఉద్యమించాల్సిన రోజని మనం గుర్తించాలి. 29 స్టేట్స్, 1681 లాంగ్వేజెస్, 6400 castes, 6 religions, 29 major festivals, and one country. Be proud to be an Indian. Be proud to be an Indian. मेरा भारत महान.